సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం క్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ పురవీధుల్లో ప్రత్యేకంగా వేయించిన డివోషనల్ పెయింటింగ్స్ భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. శివుడు, రామలక్ష్మణులు, సీతాదేవి, హనుమాన్, శ్రీకృష్ణుడు, సరస్వతీదేవితో పాటు వివిధ చిత్రాలు గీయించారు. ఆలయమంతా గీసిన ఈ రంగురంగుల పెయింటింగ్స్ ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. కాళేశ్వరంలో ఆకర్షణీయమైన పెయింటింగ్స్ ఆధ్యాత్మిక శోభపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. కాళేశ్వర క్షేత్రం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కాళేశ్వర క్షేత్రం ఇటు పక్కనే మొత్తము ఈ పురవీధుల్లో మొత్తం కూడా దేవునికి సంబంధించిన హిస్టరీకి సంబంధించిన వాల్ పెయింటింగ్స్ మొత్తం కూడా వేస్తున్నారు. ఇటు రాముడు దగ్గర నుంచి మొదలుకొని సరస్వతీదేవి, హనుమాన్, రామాయణంలో భాగంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాల్ పెయింట్స్ వేసి తమ భక్తి భావాన్ని ఇటు మొత్తం కూడా చాటి చెప్పే విధంగా ఈ గోడలకి మొత్తం కూడా పెయింటింగ్స్ వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తము ఈ సరస్వతి పుష్కరాల్లో ఎటు చూసినా ఈ కాళేశ్వర క్షేత్రం చుట్టూ ఎటు చూసినా కూడా మొత్తము ఈ గోడల పైన మొత్తం కూడా ఈ దేవుళ్ళే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తము ఈ 5 టీమ్స్ వచ్చాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి 5 టీమ్స్ వచ్చి మొత్తము దాదాపు 20-25 మంది మొత్తం కూడా ఈ కాళేశ్వర క్షేత్రం చుట్టూ ఉన్న ఇటు క్షేత్రం మొదల నుంచి ఇటు గోదావరి రోడ్ వరకు మొత్తం కూడా వాల్స్ ఏవైతే ఉన్నాయో వాల్స్ మొత్తం కూడా ఇట్లా స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా మొత్తము దేవుళ్ళ చరిత్రలకు సంబంధించిన పెయింటింగ్స్ మొత్తం కూడా వేస్తున్నారు. ఒకసారి అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి పెయింట్స్ వేస్తున్నారు అనేది ఆర్టిస్టులు ఉన్నారు. ఒకసారు అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఏమేమి చేస్తున్నారు, ఏమేమి పెయింటింగ్స్ వేస్తున్నారు, ఎన్ని వేసారు ఇప్పటి వరకు, ఎంతమంది వచ్చారు? మేము 5 టీమ్స్ వచ్చాము. ఆ 5 టీమ్స్లో డివైడ్ అయిపోయి ఒక్కొక్క ఏరియాలో థీమ్ లాగా మేము డివైడ్ చేసుకొని చేస్తున్నాము. కాళేశ్వరం టెంపుల్ చుట్టూ శివుని థీమ్ లాగా, రామాలయం చుట్టూ రాముడి హిస్టరీ, హనుమంతుడి హిస్టరీ అలా చేసాము. ఇంకా గోదావరి ఘాట్ దగ్గర మొత్తం వాటర్కి సంబంధించిన రివర్ థీమ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి సరస్వతి థీమ్ మొత్తం ఇక్కడ వచ్చింది. అండ్ అటువైపు శివ థీమ్ వచ్చింది. సో అలా మొత్తం ఆధ్యాత్మికంగా కాళేశ్వరం గురించి దాని హిస్టరీ అంతా ఉట్టిపడేలాగా మేము వాల్ పెయింటింగ్స్ ద్వారా మేము పెయింట్ చేసి చూపిస్తున్నాము. ఈ పుష్కరాలకు సంబంధించిన లేదంటే దేవుళ్ళ చరిత్రలు ఎట్లా ఇంతకుముందు ఎక్కడైనా వేసారా? ఇప్పుడు జనరల్గా మేము థీమ్కి తగ్గట్టు ఎక్కడ వర్క్ వచ్చినా మేము చేస్తుంటాము. ఈ కాళేశ్వరం అనేది స్పెషల్గా ఎవరైతే మంచి పేరు పొందిన ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళని మాత్రమే పిలిపించుకొని చేస్తున్నారు. ఎంత టైం పడుతుంది ఒక్కొక్క మామూలుగా? ఇప్పుడు సరస్వతి పెయింటింగ్ ఉంది, ఆ పెయింటింగ్ వేయడానికి మొత్తం ఎంత టైం పడుతుంది? మేము యాక్చువల్గా వచ్చి 5-6 డేస్ అవుతుంది. మాకున్న తక్కువ టైంలో మేము డే అండ్ నైట్ కష్టపడుతున్నాము. అంటే రేపు ఈ రోజు వరకు మేము మొత్తం ఫినిష్ చేయాలని డెడ్ లైన్ ఉంది. సో ఈ తక్కువ టైంలో మేము ఎక్కువ మొత్తంలో ఆర్టిస్టులం వచ్చాము. ఆల్మోస్ట్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. రేపటికి ఇంకా రెడీగా ఉంది అన్నట్టు. ఈ విలేజ్ మొత్తం మాకు అంటే ఏదైతే పాడుపడిన ఇల్లులు ఉంటాయో, వాల్స్ ఉంటాయో అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు చూపించి ఆ వాల్స్ని మాకు ఇచ్చారనమాట. అవి మేము డెకరేట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ 7 డేస్ కాదు, ఒక 20 డేస్ ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది ఈ వాల్స్ మొత్తము. మాకు ఒక 5 టీమ్స్ అనేసి హైదరాబాద్ నుంచి వచ్చాయి. దాంట్లో మాది ఒక టీం. మా టీం మెంబర్స్ ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడితే ఇప్పుడు ఈ వాల్స్ అనేవి గుడి ప్రాంగణం మొత్తం మాకు ఇచ్చారు. ఒక టీం నుంచి 20 మంది వచ్చారా? మొత్తం 5. ఆ టీం నుంచి 20 మంది, ఒక్కొక్క టీం నుంచి 5 మెంబర్స్ 7 మెంబర్స్ అలా వచ్చారు. ఇక్కడైతే మేము ప్రజెంట్ వచ్చేసి 11 డేస్ అవుతుంది. చాలామంది ఇంకా ముందు నుంచే వచ్చారు. ఇది మొత్తంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ నుంచి వచ్చిన టీమ్స్ మొత్తము గత 10 రోజుల నుంచి కూడా ఈ మొత్తం వాల్కి సంబంధించిన పెయింట్స్, ఈ చరిత్ర ఏదైతే రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, అదేవిధంగా రాముని భక్తి పారవశ్యంతో కూడిన ఏవైతే మనకు ఆహ్లాదంగా చూడడానికి కనిపిస్తాయో అట్లాంటి పెయింటింగ్ మొత్తం కూడా ఇటు కాళేశ్వరం గోదావరి ఏరియాతో పాటు కాళేశ్వర క్షేత్రం చుట్టూ ఉన్న వాల్స్ పైన వీళ్ళు మన పెయింటింగ్ వేస్తున్న పరిస్థితి వీటిని చూస్తే మాత్రం ఒక ఆధ్యాత్మిక శోభనైతే సంతరించుకుందని చెప్పుకోవచ్చు.